ఇక పస్రా చట్టం నిబంధనలు కావచ్చు, బౌన్సర్ల ఏజెన్సీ విషయంలో ఇటు పోలీసులు అల్లు అర్జున్ను ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఉదయం 10:30 గంటల సమయంలో జూబ్లీ హిల్స్ నివాసం నుంచి అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు బయలుదేరారు. 11 గంటలకు చిక్కడపల్లి పిఎస్కు చేరుకున్నారు. 11:05 ఇటు పోలీసుల ఎదుట అర్జున్ విచారణకు హాజరయ్యారు. చూస్తా ఉన్నాం, 3 గంటలుగా అల్లు అర్జున్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. దాదాపుగా 20 ప్రశ్నలు ఆయన సంధించినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా బౌన్సర్లకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, అదేవిధంగా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది, కోర్టు పరిధిలో అంశం ఉన్నప్పుడు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు, ఈ అంశాలు ప్రధానంగా విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని చిక్కడపల్లి పిఎస్ దగ్గర నుంచి మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? దాదాపుగా 20 ప్రశ్నలు ప్రిపేర్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది పోలీసులు. దాంట్లో ముఖ్యంగా ఈ బౌన్సర్లు, అదేవిధంగా మొన్నటి ప్రెస్ మీట్, ఈ అంశాలను ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? దాదాపు 3 గంటల పాటు అల్లు అర్జున్ అయితే మాత్రం చిక్కడపల్లి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అతను చెప్పేటువంటి అంశాలన్నింటినీ కూడా స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేసి వాటిని న్యాయస్థానం ముందు కూడా పెడతారు. అయితే ముఖ్యంగా ఇప్పటి వరకు తొక్కిసలాటలో జరిగినటువంటి అంశాలు కావచ్చు, మరోవైపు బౌన్సర్ల వ్యవహారానికి సంబంధించి కావచ్చు, ఇక సంధ్యా థియేటర్ యాజమాన్యం పెట్టుకున్నటువంటి వార్తలకు వైపు, ఇంకొక వైపు ఇప్పటి వరకు ఆ 20 ప్రశ్నలకు సంబంధించి కూడా మనం మాట్లాడుకున్నాం. అది పక్కన పెడితే దాదాపుగా 10,000 సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు 9 నిమిషాల నిడివిగల ఒక వీడియోను మొన్న ప్లే చేశారు. సో అది ఎంతవరకు కీలకం కానుంది. అదేవిధంగా ఇంకొంత సమాచారం కూడా, కీలకమైన సమాచారం కూడా బయట పెట్టనిది పోలీసుల దగ్గర ఉంది అనే సమాచారం కూడా వస్తూ ఉంది. ఎంతవరకు నిజం, ఏంటి పూర్తి డీటెయిల్స్? స్థాయిలో వాటన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత అసలు ఏం జరిగింది అనేటువంటి అంశానికి సంబంధించి ఒక క్లారిటీకి రావడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఈ 9 నిమిషాల వీడియోలో పోలీసులు అల్లు అర్జున్ లోపలికి వెళ్ళిన తర్వాత పోలీసులు అల్లు అర్జున్ ను తీసుకొని బయటకు వచ్చినటువంటి విజువల్ కావచ్చు, తర్వాత అల్లు అర్జున్ రాకముందు సంధ్యా థియేటర్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది, అల్లు అర్జున్ వచ్చిన తర్వాత సంధ్యా థియేటర్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉందనేది ప్రస్తుతం అయితే మాత్రం పూర్తి స్థాయిలో విచారణ కూడా కొనసాగిస్తున్నటువంటి సందర్భం కనపడుతుంది. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. దాదాపు 3 గంటలకు పైగానే విచారణ కొనసాగుతుంది. ఈ 3 గంటల పాటు విచారణలో భాగంగా ఇప్పటి వరకు అతను అల్లు అర్జున్ చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఇప్పటికే సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాట నేపథ్యంలో పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించారు కాబట్టి ఆ ఆధారాలన్నింటినీ కూడా ముందు పెట్టి విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మరోవైపు ఇప్పటికే టాస్క్ ఫోర్స్ పోలీసులు కావచ్చు, ఇటు లాండ్ ఆర్డర్ పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి విచారణ పూర్తయిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా జూబ్లీహిల్స్ తన నివాసం వరకు కూడా పోలీస్ ఎస్కార్ట్స్ తోటే ఇక్కడి నుంచి తరలించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు ఈ సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాటలో